వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ యమునా మోహన్ యూట్యూబ్ ఛానల్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే మన ఛానల్లో ఇది 100th వీడియో అన్నమాట. మనకి తెలియకుండానే ఆల్మోస్ట్ 100 వీడియోస్ చేసేసామా. చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా 100th వీడియో అంటే. అందుకనే మనం రామనారాయణ వీడియో అయితే పెడుతున్నాం అనమాట. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మన పైన ఉండాలి అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మాత్రం మనం రామనారాయణ వెళ్ళిన తర్వాత ఇలా టికెట్స్ తీసేసుకొని లోపలికి అయితే అలౌ చేస్తారనమాట. సో అలా లోపలికి వెళ్ళిపోగానే ఫస్ట్ మనకి వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడు. ఈ పక్కన గేట్ పక్కన అయితే నాకు ఒకటి బాగా నచ్చింది, చూస్తున్నారు కదా, కలవ పువ్వు మొక్కలు అయితే వేశారు, చాలా మంచిగా అనిపించింది. సో అలా చూసేసిన తర్వాత అయితే మనం వినాయకుడి బ్లెస్సింగ్స్ కోసం అయితే వెళ్ళిపోయాము. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం కదా. సో అలా దండం అయితే పెట్టేసుకున్నాము. మనం మంచి మంచి గోల్స్ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాల్సిందే. ఆ పక్కన అయితే శివుడు పార్వతి విగ్రహాలు అండ్ శివలింగం అయితే ఉన్నది. సో అక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకొని అయితే అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళి అయితే మనమైతే చాలామంది దీపాలు అయితే పెట్టుకున్నారు. అలా దండం పెట్టేసుకొని అయితే వచ్చేసాము. నాకైతే చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్తో ఆల్మోస్ట్ 100 వీడియోస్ చేసేసాను. అండ్ ఈ మధ్య కాలంలో కూడా మనకు వ్యూస్ బాగానే వస్తున్నాయి, అదంతా మీ సపోర్ట్ వల్లే. చూస్తున్నారు కదా, రామనారాయణ ఆల్రెడీ ఎంటర్ అయిపోతున్నాము. చాలా మంచిగా అనిపించింది. నాదైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఎందుకంటే నేను ఫస్ట్ టైం రామనారాయణ వెళ్ళడం. సో అన్నీ మంచిగా చూసుకొని మంచిగా వీలైనంత వరకు క్యాప్చర్ అయితే చేసుకున్నాను. సో పక్కనే అయితే ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు అనమాట బయట. ఈవినింగ్ అట్నుంచి వచ్చేటప్పటికి టైం అయిపోతుంది కదా, సో ముందుగానే వెళ్తుంది కాబట్టి ఇవన్నీ అయితే క్యాప్చర్ చేస్తున్నాను. పక్కన ప్రసాదాలు ఇస్తున్నారు, అండ్ పక్కన ఇంకొక కౌంటర్ ఉంటుంది. సో మనం ఇంటికి తీసుకెళ్ళడానికి నైవేద్యాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడైతే ఎటు సైడ్ వెళ్తే ఏది ఉంటుందో అనేది కూడా ఇవన్నీ కూడా ఇచ్చారనమాట, ఏమేమి ఉంటాయి పైకి ఇవన్నీ కూడా. సో ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా పక్కన ఉయ్యాలలు ఇవన్నీ కూడా బాగున్నాయన్నమాట. అంత పెద్ద ప్లేస్లో విల్లు ఆకారంలో అయితే రామనారాయణ అనేది కట్టారు కదా. చాలా మందికి తెలిసిందే, మన విజయనగరం దగ్గరలో అయితే ఉన్నది కదా. నేనైతే దగ్గరే ఉన్నా కూడా ఫస్ట్ టైం అయితే వెళ్ళటము. అలా ఈవినింగ్ అవ్వటానికి, ఎందుకంటే ఈవినింగే ఖచ్చితంగా, ఎందుకంటే లేజర్ షో ఉంటుంది. లేజర్ షో చూడాలంటే ఖచ్చితంగా మనం ఈవినింగే వెళ్ళాలి. రామనారాయణం అనేది ఈవినింగే బాగుంటుంది, అదే నైటే బాగుంటుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అలా చీకటి పడుతున్నప్పుడు అలా ఒక్కొక్కటి చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, తిన్నగా ఉండేది ఫస్ట్ బాణం అన్నమాట. సో విల్లు ఉంటుంది కదా, మధ్యలో బాణం ఉంటుంది. సో ఆ బాణం తిన్నగా అయితే మనకి అయితే ఆంజనేయ స్వామి ఉంటారు. సో అక్కడ ఆంజనేయ స్వామి దగ్గరే లేజర్ షో అనేది వేస్తారనమాట. సో ఇంకా అలా వెళ్ళాం కదా, ఫొటోస్ ఇవన్నీ తీసేసుకొని ఫస్ట్ అయితే విష్ణుమూర్తిని అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. మన విల్లులో ఫస్ట్ ఒక భాగం దగ్గర అయితే విష్ణుమూర్తి అయితే ఉంటుంది అనమాట, ఆలయంలాగా. సో అక్కడికి వెళ్ళి అయితే మంచిగా విష్ణుమూర్తిని అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాం. మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకోండి. సో అలా విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొక పక్క నుంచి ఇంకా అలా చూసుకుంటాం అనమాట. రామాయణానికి సంబంధించి సీతా కళ్యాణం ఇంక ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. ఇలా మనకి ఆర్కిటెక్ట్ రూపంలో అయితే చాలా బాగా చెక్కారు. దానికి సంబంధించి ప్రతీది కూడా కింద అయితే రాసుంది. సో జాగ్రత్తగా ప్రతీది చదువుకొని అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. ఇది మనకన్నా పిల్లలకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మనం రామాయణం కోసం ఇదంతా చెప్తాము, కాకపోతే ఏంటంటే ఇలా రామనారాయణం తీసుకెళ్ళి వాళ్ళకి ప్రతి బొమ్మ ఇన్ డీటెయిల్ చూపించి ఏం జరిగింది అనేది ప్రతిదీ చదివి చెప్తే వాళ్ళకి ఇంకా బాగా గుర్తుంటుంది అనమాట. పిల్లలకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అలా నడుస్తూ సరదాగా అండ్ లేజర్ షో ఇవన్నీ చూడటానికి కూడా చాలా మంచిగా అనిపిస్తాయి కదా వాళ్ళకి కూడా. సో బాగుంటుంది, ఖచ్చితంగా ఎప్పుడైనా తీసుకువెళ్ళండి. అండ్ నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, సో అవన్నీ నెమ్మదిగా చూసుకుని అయితే వెళ్తున్నాము. నేను, అత్తయ్య వాళ్ళు, మా ఆయన అందరం అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా అవన్నీ ఒక పక్కన చూసుకొచ్చిన తర్వాత చెప్పాను కదా, బాణం చివరిలో మనకి ఆంజనేయ స్వామి కనిపిస్తుంది కదా, అక్కడ లేజర్ షో వేస్తారని చెప్పేసి. సో దానికోసమే వెయిట్ చేస్తాను అనమాట. అంతమందిని కూడా చూస్తున్నారు కదా, లేజర్ షో స్టార్ట్ అయిపోయింది, మీరు కూడా చూసేయండి. ఓకే, శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ రామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ లేజర్ షో ఎలా ఉంది, బాగుంది కదా. ఇది ఆల్మోస్ట్ 30 మినిట్స్ ఉంటుంది అనమాట. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా రామనారాయణ వెళ్ళి చూడాల్సిందే. అది అయిపోయిన తర్వాత అయితే ఆంజనేయ స్వామికి హారతి ఇచ్చేసారు, చూసి తిలకిచ్చేయండి.
అయితే తీసేసుకొని వీళ్ళకి ఇంకొక సైడ్ రామాయణానికి సంబంధించి ఉంటుంది కదా, అది కూడా అన్నీ చదువుకుంటూ అయితే నెమ్మదిగా చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. చూసారు కదా ఎంతమంది వచ్చారో, చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంక ఇవన్నీ అయితే చాలా జరుగుతున్నాయన్నమాట అక్కడ. అండ్ ఈ రామనారాయణాన్ని కట్టిన రూపకర్త ఇతనే అన్నమాట. సో అవన్నీ అయితే అక్కడ రాశారు అతని కోసం ఇంకా అవన్నీ కూడా. సో ఇదన్నీ చూసుకొని అయితే ఫైనల్గా అయితే రాముల వారి దర్శనం అయితే చేసుకున్నాము. మీరే చూసారు. అలా రాముల వారి హారతి కూడా తీసేసుకొని ఇంకా బయటికైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా రామనారాయణం అనేది నైట్ టైం వ్యూ ఎంత బాగుందో. మేము వస్తున్న కొలది ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఎంతమంది ఉన్నారో అబ్బా, చాలా మంది అయితే వచ్చారు. ఇలాంటి ప్లేసులకి వచ్చి అలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే, ఎక్స్ప్లోర్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ కింద చూసారు కదా విష్ణు చక్ర ఆకారంలో అయితే గోశాల అయితే కట్టారు. కింద గోవులు ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది. నైట్ టైం విజువల్కి అయితే బా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎవరైనా వెళ్తే నైటే వెళ్ళండి విజువల్ రూపంలో చూడాలనుకుంటే. అండ్ కిందకి వెళ్ళి అవంతా చూసి వెళ్ళిపోవాలి నార్మల్గా లేజర్ షో ఇంకేమీ అవసరం లేదు అనుకుంటే మార్నింగ్ కూడా వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే రామనారాయణం అనేది కట్టారు. చాలామందికి తెలిసిందే కదా. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఫస్ట్ టైం వెళ్ళాను కదా, సో ఆ హ్యాపీనెస్తో ఆనందంతో అయితే ఇంతలా చెప్తున్నాను అనమాట. ఇలాంటి వీడియోస్ మనకి కొత్త వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.